పాలమూరులో బీజేపీ అభ్యర్థుల పోటీ ఆసక్తికరంగా మారింది. మెజారిటీ స్థానాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ కన్నేసినా ఈసారి గెలుపంతా సునాయాసం కాదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. భారీ మెజారిటీ పక్కన పెడితే ఈసారి ఎలాగైనా గెలిచి బయటపడితే చాలు అన్న భావన అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ ఇతర పార్టీల గెలుపోటములను తారుమారు చేస్తుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అందులో 7 నియోజకవర్గాల్లో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు నెలకొని ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మహబూబ్ నగర్, గద్వాల, మక్తల్, నారాయణపేట్, కల్వకుర్తి, షాద్ నగర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. దీనికి తోడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ కి కొద్ది రోజుల ముందు పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. బీజేపీ అగ్రనేతలు, హోంమంత్రి అమిత్ షా గద్వాల్ సభలో పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నారాయణపేట సభ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ కొల్లాపూర్ పరివర్తన సభలు బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. పాలమూరు, నారాయణపేట్ సెగ్మెంట్లలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ 7 సెగ్మెంట్లలో 4-5 రోజుల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ నేతృత్వంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు బాధ్యతలను జిల్లా బీజేపీ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. మహబూబ్ నగర్ లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. పాలమూరు ప్రగతిని నమ్ముకుని బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2012 ఎన్నికల్లో సంచలన విజయంతో పాలమూరు నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ హవాను నమ్ముకుని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే జితేందర్ రెడ్డి తన తనయుడు మిథున్ రెడ్డిని బరిలో నిలిపారు. మిథున్ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే తనయుడి గెలుపు కోసం జితేందర్ రెడ్డి అండర్ గ్రౌండ్ లో వ్యూహాలు రచిస్తున్నారు. గద్వాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పోటీ నుంచి తప్పుకున్నారు. బీసీ అభ్యర్థిగా బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ శివను బరిలో నిలిపారు. గద్వాల్లో బీసీ ఫ్యాక్టర్ ను తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యకు చెక్ పెట్టేందుకు బీజేపీ సైతం బీసీ అభ్యర్థిని పోటీలో నిలపడం ఆసక్తిని రేపుతోంది. బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు. డీకే భరత్ సింహారెడ్డి మేనలుడైన కృష్ణమోహన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ నడుమ నడుస్తున్న బీసీ వాదంలో పైచేయి సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మక్తల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వాకిటి శ్రీహరి పోటీలో ఉన్నారు. సంస్థాగతంగా బీజేపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు కొండయ్య మద్దతుతో బీజేపీ అభ్యర్థి జలంధర్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఇండిపెండెంట్ గా తనదైన ముద్రను వేసుకున్న జలంధర్ రెడ్డి ఈసారి బీజేపీ నుంచి పోటీలో ఉండడం కలిసి వచ్చే అంశం. గెలుపుపై ధీమాతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. నారాయణపేట్ నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పర్ణికా రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి రతంగ్ పాండురెడ్డి బరిలో ఉన్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు పోటీలో ఉంటే బీజేపీ పోటీ ఆసక్తికరంగా మారింది. కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కాంగ్రెస్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తల్లోజు ఆచారి బరిలో ఉన్నారు. కల్వకుర్తిలో సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ అభ్యర్థికి స్వల్ప ఓట్ల తేడాతో వరుస ఓటములు తప్పడం లేదు. త్రిముఖ పోరు నెలకొని ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారైనా బయటపడాలని బీజేపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆచారికి బీజేపీ అధినాయకత్వం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా నామినేటెడ్ పదవి ఇచ్చి గుర్తింపునిచ్చింది. సంచలనాలకు మారుపేరైన కల్వకుర్తి నియోజకవర్గంలో 3 పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా నిర్వహిస్తున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.
షాద్ నగర్ లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి వీరపల్లి శంకర్, బీజేపీ నుంచి అందే బాబయ్య పోటీలో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న బీఆర్ఎస్ 6 గ్యారంటీ స్కీములతో కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో పరీక్షను ఎదుర్కోబోతున్నారు. త్రిముఖ పోరులో లబ్ధి పొందాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కొల్లాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బరిలో ఉండగా బీజేపీ తరపున ఎల్లేని సుధాకర్ రావు పోటీలో ఉన్నారు. సేవా సామాజిక కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉన్న సుధాకర్ రావు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇద్దరు బలమైన నాయకుల మధ్య పోటీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. ఈ 7 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేస్తుందన్న భావన నెలకొంది. బీజేపీ అభ్యర్థుల ఓట్ షేరింగ్ ఎవరి తలరాతను మారుస్తుందన్నది ప్రత్యర్థుల్లో గుబులు రేపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో కాషాయం జెండా ఎగురవేయడమో లేక గెలుపోటములను నిర్ణయించడంలో బీజేపీ రోల్ కీలకంగా మారుతుందన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో మొదలైంది.